రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్న పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని పోలీసులు విజయవాడ ఏసీబీ కోర్టుకు తీసుకుని వెళ్తున్నారు. ఈ మేరకు ఎస్కాట్ వాహనంలో రాజమండ్రి సెంట్రల్ జైలు నుండి విజయవాడ బయలుదేరారు మిథున్ రెడ్డి. రిమాండ్ గడువు ముగియడంతో మరోసారి విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నారు. అలాగే లిక్కర్ కేసులో ఎంపీ మిథున్ రెడ్డి కస్టడీ పిటిషన్పై కూడా ఏసీబీ కోర్టు విచారణ జరగనుంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. లిక్కర్ స్కామ్ కేసులో రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్న మిథున్ రెడ్డిని విజయవాడ ఏసీబీ కోర్టుకు తీసుకుని వెళ్తున్నారు. ఇక్కడ నుంచి రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి ఇప్పుడే బయలుదేరి వెళ్ళడం జరుగుతుంది. వీళ్ళంతా ఇక్కడ దీని మీద ఈరోజు ఈ రిమాండ్ గడువు ముగియడంతో ఇప్పుడు మళ్ళీ మరోసారి రిమాండ్ పొడిగించే అవకాశాలు కూడా ఉంటాయి. అయితే దీని నేపథ్యంలోని ఇప్పుడు ఏ రిమాండ్ గడువు ముగియడంతో ఈరోజు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి ఇక్కడ ఎస్కట్ వాహనాలతోటి మిథున్ రెడ్డిని ఇక్కడి నుంచి తీసుకుని బయలుదేరి వెళ్ళటం జరిగింది. అయితే ఇక్కడ ఈ కోర్టులోని సంబంధించి ఇప్పటికే చూసినట్లయితే మరోసారి లిక్కర్ స్కామ్ కేసులోని మిథున్ రెడ్డిని పోలీస్ కస్టడీకి ఇవ్వాలని చెప్పేసి సిట్ అధికారులు ఇప్పటికే పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. అయితే సిట్ అధికారులు వేసిన పిటిషన్పై కూడా ఇవాళ విచారణ జరగనున్నది. అయితే ఈ మధ్యాహ్నానికి దాని మీద తీర్పు వచ్చే అవకాశం ఉంటుంది. Step into Value Zone, your favorite shopping destination. Value Zone Hypermart. ఇప్పుడు మన అమీర్పేట్ లో పిల్లర్ నంబర్ 1081 వద్ద ఈ సెప్టెంబర్ 18th న అంగరంగ వైభవంగా గొప్ప ప్రారంభం. అందరికీ ఇదే మా ఆహ్వానం. అయితే ఇది సిట్ అధికారుల వేసిన పిటిషన్ పైన మళ్ళీ కస్టడీకి మిథున్ రెడ్డిని కస్టడీకి ఇస్తారా లేక రిమాండ్ పొడిగిస్తారా అనే దాని మీద అందరూ కూడా వైఎస్ఆర్సీపీ శ్రేణులు అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. అలాగే మరో పక్కన చూసినట్లయితే రేపు మిథున్ రెడ్డి రెగ్యులర్ బెయిల్కి సంబంధించి రేపు విజయవాడ ఏసీబీ కోర్టులోని విచారణ జరగనున్నది. ఈ నేపథ్యంలోని ఇక్కడ విజయవాడ నుంచి రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విజయవాడ ఏసీబీ కోర్టుకు తరలిస్తున్న నేపథ్యంలోని రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గర ఇక్కడ పోలీసు భద్రతా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అయితే ముందుగా ఒక ఎస్కట్ వాహనంతో పాటు అలాగే ఒక సిట్ అధికారుల వాహనంలోని ఎక్కించుకొని ఇక్కడ మిథున్ రెడ్డిని ఇక్కడ నుంచి కూడా తీసుకుని వెళ్ళడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇప్పుడే బయలుదేరారు. ఇక్కడ నుంచి ఇంకా మరొక 2.5 గంటల్లోని విజయవాడ ఏసీబీ కోర్టుకు చేరుకునే అవకాశాలు ఉంటాయి. అయితే ఈ నేపథ్యంలో అంటే రిమాండ్ గడువు ఈ రోజుతోటి ముగియటంతో అప్పుడు ఆ ఏసీబీ కోర్టులో మరోసారి పెడుతున్నారు. ఇప్పటి వరకు కూడా లిక్కర్ స్కామ్ కేసులోని జూలై 20వ తేదీన మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యి రాజమండ్రి సెంట్రల్ జైలు తీసుకురావడం జరిగింది. ఇప్పటికి 59 రోజులు గడిచింది. అయితే మధ్యలోని ఉపరాష్ట్రపతి ఎన్నికల నిమిత్తం 5 రోజుల పాటు మధ్యంతర ఉత్తర్వుల నేపథ్యంలో బెయిల్ మంజూరు కావడంతో దాని మీద 5 రోజుల పాటు బయటికి వెళ్ళి రావడం జరిగింది. మళ్ళీ తిరిగి ఇప్పుడు వరకు కూడా చూసినట్లయితే 54 రోజులుగా మిథున్ రెడ్డి రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే రిమాండ్లో ఉండటం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఈరోజు మిథున్ రెడ్డిని కస్టడీకి ఇస్తారా లేకపోతే రేపు బెయిల్పై విచారణ ఉన్న నేపథ్యంలో బెయిల్ మంజూరు చేస్తారా అనే దాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరూ కూడా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. కెమెరామ్యాన్ వాసుతో శ్రీనివాస్, ఎన్టీవీ, రాజమండ్రి.